ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. భారత్లో బ్లాక్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? భారత్లో బ్లాక్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశాలో ఉంది. భారత్లో బ్లాక్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఒడిశాలో. ఇటీవల భారత్, ఫ్రాన్స్, యుఏఈ, అరేబియన్ సముద్ర ప్రాంతంలోని నిర్వహించిన వైమానిక విన్యాసం ఏది? ఇటీవల భారత్, ఫ్రాన్స్, యుఏఈ, అరేబియా సముద్ర ప్రాంతంలో నిర్వహించిన వైమానిక విన్యాసం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిజర్ట్ నైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిజర్ట్ నైట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో 2వ నేవీ రాడార్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలో 2వ నేవీ రాడార్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? నేవీ రాడార్ స్టేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణలో. ఇండియన్ నేవీకి సంబంధించి అతి తక్కువ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తొలి రాడార్ స్టేషన్ తమిళనాడులో ఏర్పాటు చేశారు. రెండవది వచ్చి తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో 1174 హెక్టార్ల భూమిని నేవీకి అటవీ శాఖ అప్పగించిందంట. రాడార్ స్టేషన్, నేవీ రాడార్ స్టేషన్ను తెలంగాణలో ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది రెండవది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్ ఏ కార్యక్రమంలో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ను ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్ ఏ కార్యక్రమంలో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అప్నా విద్యాలయ్ కార్యక్రమంలో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యత పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం అంట. ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను పెంచడం అప్నా విద్యాలయ్ కార్యక్రమంలో భాగంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సూర్య నమస్కారం తప్పనిసరి చేసింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సూర్య నమస్కారం తప్పనిసరి చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజస్థాన్ రాష్ట్రంలో తప్పనిసరిగా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సూర్య నమస్కారం తప్పనిసరి అని రాజస్థాన్ ప్రభుత్వం చేసింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్. ఉదయం ప్రార్థనల తర్వాత ప్రతిరోజు విద్యార్థులందరూ సూర్య నమస్కారాలు చేయాలని విద్యామంత్రి మదన్ దిలావర్ ప్రకటించారంట. విద్యామంత్రి మదన్ దిలావర్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది కేంద్రం క్రీడారంగంలో ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది? క్రీడారంగంలో ఎంతమందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7 మందికి. ఏడు మంది పేర్లు నోట్ చేసి పెట్టుకోండి. టెన్నిస్ స్టార్ వచ్చి రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ వచ్చి జోష్నా చిన్నప్ప, హరిశ్చందర్ సింగ్ వచ్చి హాకీ, పూర్ణిమ మహతో ఆర్చరీ, సత్యేంద్ర సింగ్ లోహియా స్విమ్మింగ్, గౌరత్ ఖన్నా బ్యాడ్మింటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటి గ్రాఫిన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండియాలో మొదటి గ్రాఫిన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ డి కేరళ.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బీహార్ సీఎంగా 9వ సారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? బీహార్ సీఎంగా 9వ సారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నితీష్ కుమార్. బీహార్లో 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇప్పటివరకు 17 ఏళ్ల 158 రోజులు పదవిలో కొనసాగారు. ప్రమాణ స్వీకారం మాత్రం 9 సార్లు చేశారు. ఎక్కువసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. పదవిలో ఎక్కువ కాలం ఉన్నవారు మాత్రం పవన్ చాంబ్లింగ్. ఫస్ట్ ప్లేస్లో సిక్కిం పవన్ చాంబ్లింగ్ 24 ఏళ్ల 164 రోజులు. కానీ ప్రమాణ స్వీకారం 5 సార్లు మాత్రమే చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మత్స్యకారుల కోసం ఇస్రో అభివృద్ధి చేసింది. మత్స్యకారుల కోసం ఇస్రో అభివృద్ధి చేసింది ఈ కింది వాటిలో మత్స్యకారుల కోసం ఇస్రో అభివృద్ధి చేసింది ఏది అని అడుగుతారు. ఆన్సర్ వచ్చి DATSG. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎమర్జెన్సీ మెసేజ్లు పంపడానికి డిస్ట్రెస్ ఆఫ్టర్ ట్రాన్స్మిటర్. DATSG అంటే అబ్రివేషన్ ఇస్తాను, డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్. ఇస్రో అభివృద్ధి చేసింది. ఆపద సమయంలో సెక్యూరిటీ రెస్క్యూ చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డుకు ఇది ఉపయోగపడుతుందంట. డాట్ అంటే డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ఏ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ఏ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారంట. అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏందో చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎలాంటి చర్చ లేకుండా లోక్సభ ఆమోదించే బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అంటారు. దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎలాంటి చర్చ లేకుండా లోక్సభ ఆమోదించే బడ్జెట్ని ఏమంటారంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అంటారు. 2015 నుంచి బడ్జెట్ను ఫిబ్రవరి 1 నుంచి ప్రవేశపెడుతున్నారు. మార్చి నెలలో చర్చించి మార్పులు చేర్పులు చేసి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ నుంచి అమల్లోకి తెస్తున్నారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.